ఈ ఇంట్లో అంతా బాగానే ఉంది. ఒక విషయం వింతగా ఉంది తప్ప. పుట్టుక నుండి మూగగా ఉన్న అమ్మాయి ప్రతి రాత్రి మాట్లాడటం ప్రారంభించింది. ఆమె సోదరి తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పినప్పుడు వారు ఇలా అన్నారు. ఇది చెడ్డ కల అయి ఉండాలి. ఎక్కువగా ఆలోచించవద్దు. కానీ ఒక రాత్రి ఆ అమ్మాయి తండ్రి నీళ్లు తాగడానికి మేల్కొంటాడు. మరియు అతని మూగ కుమార్తె బావి నుండి నీళ్లు తోడుతుండటం చూస్తాడు. అర్ధరాత్రి అతను బయటకు పరిగెత్తుతాడు. అప్పుడు అతని కళ్ళు బాల్కనీ వైపు వెళ్తాయి. ఎవరో అక్కడ నిలబడి ఉన్నారు. అతను మళ్లీ చూస్తాడు, ఎవరూ లేరు. ఇప్పుడు కూతురు కూడా కనిపించడం లేదు. భయపడి అతను బావి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అకస్మాత్తుగా ఎవరో అతని వెనుక నుండి తోసేస్తారు. అతను నేరుగా బావిలో పడిపోతాడు. మరుసటి రోజు ఉదయం భార్య తన భర్త ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె ఇంటి అంతటా అతని కోసం వెతకడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆమె బావి నుండి అరుపులు వింటుంది. ఆమె పరిగెత్తుతుంది. బావిలోకి చూస్తుంది. ఆమె భర్త లోపల చిక్కుకున్నాడు. ప్రజల సహాయంతో అతన్ని బయటకు లాగారు. ఇప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది. ఈ ఇంట్లో ఒక ఆత్మ ఉంది. మరియు అది మూగ కుమార్తెలోకి ప్రవేశించింది. అతను ఒక తాంత్రికుడిని పిలుస్తాడు. కానీ కాల్ విఫలమవుతుంది. అతను భయపడి ఇంటిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తన వస్తువులను సర్దుకుంటూ అకస్మాత్తుగా తాంత్రికుడు పిలుస్తాడు. ఆ వ్యక్తి అన్నీ చెబుతాడు. తాంత్రికుడు ఇలా అంటాడు. ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్లకు. ఆత్మ మీతో వెళ్తుంది. ఇప్పుడు ఆ ఆత్మ మొత్తం కుటుంబాన్ని చంపుతుందా? లేక తాంత్రికుడు దానిని ఆపగలడా?